కలిసి పని చేయకపోవచ్చు, కానీ మన కుటుంబంలో ఒక్కరిలా ఉన్నారు అంటే అంతే అది అదే ముఖ్యం కదమ్మా. ఇక సినిమా ఇండస్ట్రీ అంటే మన కుటుంబం సభ్యులమే అందరం. ఎవరికి ఏమైనా కూడా మన అనుకుంటాం కాబట్టి మన కుటుంబం. కలవంకానే ఎక్కడ చూసినా వాళ్ళు అవును మావాళ్ళు అంతే. ఆ మన అనేది ఒకరికొకరు పరిచయం పెద్ద ఉండక్కర్లేదు, కానీ అంతే. మావాళ్ళు, మావాళ్ళు. మా హీరోలు, మా హీరోయిన్స్, అంతే, మా అంతే, డైరెక్టర్లు, మా అంతే. ప్రొడ్యూసర్స్, మా ప్రొడక్షన్ వాళ్ళు, మా లైట్ మ్యాన్స్, 100%. అంతా మా 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 అంతే. మా మా అనేది వదలలేం. వదలలేము. ఒకరికొకరు పరిచయాలు అక్కర్లా, మన కుటుంబం అంతే. అంతే. కానీ ఆ కుటుంబంలో ఒక మనిషి ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం అనేది మా అందరి దురదృష్టం. మీరు స్క్రీన్ పైన కనిపించకపోవడం అనేది ఆడియన్స్ వాళ్ళు చాలా మిస్ అవుతారు. చాలా చాలా వాళ్ళందరి ఆశీర్వాదంతో మళ్ళా స్క్రీన్ మీదకి వస్తాను, వాళ్ళ ఆశీస్సులు నాకు ఉంటాయి అని నమ్ముతున్నా. మీ అందరూ ఇంకా నాకేం భయం లేదు, ఆ భగవంతుడు ఉన్నాడు, వస్తా తప్పకుండా రావాలి. మీరు తప్పకుండా మళ్ళీ అసలు అలా స్క్రీన్ పైన ఒక వెలుగు వెలగాలి. వెలుగుతామా, కంపల్సరీ వెలుగుతాం. అదైతే నేను తప్పకుండా కోరుకుంటున్నాను. తప్పకుండా. చాలా బాధగా ఉంది. ఒక సంతోషమైన విషయాలు కొంచెం సేపు మాట్లాడుకుందాం. తప్పకుండా. మీరు మంచి స్టార్స్ తో చాలా వర్క్ చేశారు. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, అవునమ్మా. ఆయనతో మీ అనుబంధం, ఎందుకంటే ఆయన మన ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిల్మ్స్ నుంచి వర్క్ చేశారు కదా, సో ఎలా ఉండేది? చాలా చాలా బాగుండేమ్మా. అసలు జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే వయసులో చాలా చిన్నవాడు, ఇంత ఆప్యాయంగా ఉండేవాడు మా నాతోని. మేము ఆది సినిమా చేసినప్పుడు అక్కడికి ఎక్కడికో పోయి అట్లా తిరిగి వచ్చేవాళ్ళం. అంత ఆప్యాయంగా మాకు పేరు పేరున ఆది టీంలో అందరికంటే నేనంటే బాగా ఇష్టం. హరికృష్ణ గారికి అరే ఫిష్ అని హరికృష్ణ గారు కారులో వెళ్తూ కూడా పిలిచేవారు. అప్పుడు నేను విజయనగర కాలనీలో ఉండేవాడిని. అప్పుడు హరికృష్ణ బాబు కూడా విజయనగర కాలనీలో ఉండేది. ఎంత ఆప్యాయంగా పిలిచేవారు. అట్లనే సేమ్ హరికృష్ణ గారు ఎంతనో, హరికృష్ణ ఎన్టీ రామారావు ఎంతనో, సేమ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా సేమ్ అంతే అమ్మా. అంత ఆప్యాయంగా ఉండేవారు. అవును, నేను 2 సినిమాలు చేశాను, ఆది, అల్లరి రాముడు. రెండిట్లోనూ చిన్నప్పుడు బాబుకి మదర్ గా చేశాను. అప్పుడు సో ఎక్కడ కనిపించినా అన్నపూర్ణ స్టూడియోలో కానీ ఎక్కడ కనిపించినా మాట్లాడతారు. బాగా ఎక్కడ కనిపించినా అమ్మ ఎలా ఉన్నారు. అవును. సో అంత క్లోజ్ గా, మీరు ఇంకా క్లోజ్ కదా, చాలా క్లోజ్. చాలా క్లోజ్ అమ్మా, బాగా క్లోజ్. అసలు చాలా ప్రేమ ఎక్కువ. ఎన్టీఆర్ గారికి ప్రేమ చాలా చాలా ఎక్కువ. ప్రేమ. ఇంకా ఆయనకి ఇట్లా విషయం తెలియదు, ప్రాబ్లం ఇప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలియవచ్చు, తెలిస్తే మాత్రం తెలియాలి కూడా. ఇమిడియట్ గా తెలిసాక మిమ్మల్ని మన ఇండస్ట్రీలో నాకు తెలిసి సగం పైగా మిమ్మల్ని ఎందుకు చెప్పలేదు అని, మాకెందుకు ఇంతకాలం నువ్వు చెప్పకుండా ఉన్నావు అని అడిగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాస్తవం వాస్తవం. పవన్ కళ్యాణ్ గారితో, పవన్ సార్ అయితే ఖుషి సినిమా నుంచి నాకు ఒక మంచి ఆప్యాయతగా వెంకటన్న గారు అని అప్పటి నుంచి ఆయన అంత ఆప్యాయంగా. వెంకటన్న గారు తప్ప అరే వెంకట్, అరే ఫిష్ ఇట్లాంటిది ఏం లేదు. అరే అనే మాట ఈ రోజు వరకు అయితే పవన్ సార్ నోట్లగా నేను వినలేను. ఎవరిని కూడా అన్నది కూడా తెలియదు నాకు. నాకు తెలిసింది మాత్రం వెంకటన్న గారు, వెంకట్ గారు. చాలా మర్యాద, సాటి మనిషి అంటే అభిమానం బాగా. సో తర్వాత చిరంజీవి గారి ఇంటికి కూడా మేము ఇద్దరం వెళ్ళినాం. బాగా ఫ్యాన్. లేదు ఇట్లా మా అన్నయ్య ఇంటికి తీసుకెళ్ళు అంటే, మ్యారేజ్ ఉంది కదా సరే పోదాం అని చెప్పి ఇక పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళి ఆడికి వెళ్ళి అన్నయ్య ఇంటికి వెళ్తే రాణిస్తారో లేదా అనుకున్నాం. నువ్వు ఇన్ని సినిమాలు చేసినావు అసలు
ముఖ పరిచయం ఏం లేదు. ఆ, తనకు అన్నగారికి నేను తెలుసు, నాకు అన్న తెలుసు, తెలుసా? కానీ ఉమ్, పరిచయాలు ఏం లేవు. లేవు. ఏ రోజు కూడా ఉమ్, కలవడం లేదు, ఉమ్, కలవలేను కూడా. ఉమ్, అసలు ఇంటికి పోవడమే ఏ ఏ ఫిష్ అనుకుంటా. అరే ఇదేంది నా బాబు, నేను ఎప్పుడు కలిసిన, ఆ. అసలు కలవలేను నేను. ఏ అదే మన fish. సినిమా, ఆ. మనం ఒకరినొకరు కలవక్కర్లేదు, అందరికీ అయితే తెలుసు. మనం సినిమా చేస్తున్నాం 150 వినాయక్ గారు డైరెక్షన్, అవును. మనం చేస్తున్నాము, నీ గురించి మనం మాట్లాడుకున్నాం అంటారే. అలా స్టార్ట్ థ్యాంక్స్ అన్న అని ఇక కూర్చొని చాలాసేపు మాట్లాడి కాఫీ తాగిపిచ్చి ఆప్యాయత, అసలు అనురాగం, బాబా నేను అసలు ఊహించలే. ఇక తనైతే అసలు నిజంగానే కాదు. మాటలే రాలే నాకైతే. అసలు ఆ. ఇట్లా ఇట్లా అంటే నేను కరెక్ట్ అని ఇట్లా మాటలే రాలే. అమ్మా ఆ. రైట్ అని. మళ్ళా వచ్చేటప్పుడు పెద్ద స్వీట్ బాక్స్ ఉంటుంది, కాకినాడ కాజా అని చెప్పి, అందరూ అన్నయ్యకి తీసుకుపోతే అన్నయ్య మాకు వేరే మీ మ్యారేజ్ పెద్ద ఇంత ప్లేట్ ఇప్పటికే ఉన్నది ఇంట్లో. ఇప్పటికి ఇంట్లో ఉంది. ఉమ్, అది వదలది, ఇక ఉన్నది అని చెప్పి సరే ఉన్నది. కానీ చాలా మంచి ఆప్యాయత, అనురాగం. అసలు మేమైతే ఊహించలే ఉమ్, ఇంత ట్రీటా, అసలు ఊహించలే. ఉమ్. చాలా యాక్సెప్ట్ చిరంజీవి అన్న. అందుకే మామూలు కాదమ్మా. ఏ హెల్పింగ్ నేచరు అనేది దృష్టికి వస్తే నాకు అంత పెద్దది లేదు. కాకపోతే ఏంటంటే ఆయన ఆధారాభిమానం అనేది చాలా గొప్పది. నేను అనుకుంటున్నాను ఏంటంటే అంత గొప్ప వ్యక్తి ఇది అసలు చిన్న చిన్న విషయం ఇది అని అనిపించింది నాకు. ఉమ్. ఏదో సంప్రదించలే, ఇక్కడ సంప్రదించలే, ఇప్పుడు కొంచెం మీరు ముందుకు వచ్చారు కాబట్టి అంతే ఇక మీ ప్రతి అడుగు పువ్వుల బాట అవుతుంది. అంతే అమ్మ, అంతే అంతే. అంతా అసలు మీ అందరి మీరు ఆశీస్సులు. మీరు అక్కడ ఆగిపోయి మీ మనస్కరించక బయటికి రాలేకపోయారు. అంతే అంతే. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. అమ్మ, వివి వినాయక్ గారితో ఫస్ట్ సినిమా నుంచి యాక్ట్ చేసింది. చేశారు కదా మీరు. నా గాడ్ ఫాదర్ అమ్మ ఆయన. ఉమ్, వి వినాయక్ గారు ఈరోజు నేను ఇండస్ట్రీకి రావడం శ్రీరణ లేనిది ఇండస్ట్రీ నాకు తెలియదు. శ్రీరణనే నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. 87 నుంచి నాకు మంచి మిత్రుడు. నా దగ్గర ఆయన రావడం, ఆయన దగ్గర నేను పోవడం, ఆయనే ఇండస్ట్రీ నాకు చూపించిన వ్యక్తి. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో స్థిరపడేలా చేసింది మాత్రం మా వి వినాయక్ వివి గారు. వినాయక్ గారు. ఆది సినిమా తర్వాత ఇప్పటివరకు వెనుకకి తిరిగి చూడలేను, అలా వెళ్ళిపోతూనే ఉన్నాను. ఇంకా నా జీవితకాలంలో వాళ్ళే నా గాడ్ ఫాదర్స్. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వాళ్ళందరూ ఇప్పుడు అందరితో ఒక పరిచయం మీకు, కానీ వివి వినాయక్ గారితో చాలా గొప్ప బాగా ట్రావెల్ చేశారు కదా. చాలా అమ్మా. ఆయనకు కూడా మీకు మీ ప్రాబ్లం చెప్పాలి అని అనిపించలేదా? అనిపించలేదంటే అంటే కలవలేకపోయినాము. సినిమా షూటింగ్ తప్పితే తర్వాత కాంటాక్ట్ లేదు లేదు లేదు. లేదు. ఇక ఎప్పుడైనా ఈ సినిమా ఆఫీసు ఇక మళ్ళా అన్న షూటింగ్ స్టార్ట్ అవుతుందంటేనే కలవడం తప్ప, ఇక మిగతాప్పుడు ఎప్పుడన్నా ఒకసారి కలుగుదామని పోయి ఊరికే సరదాగా పోయి కలిసి అన్న నమస్తే, ఎక్కువ మాట్లాడలేను ఆయనతో, ధైర్యం చేసి అస్సలు మాట్లాడలేను. ఎందుకంటే ఒక గాడ్ ఫాదర్గా ఎన్నుకున్నాం కాబట్టి ఇక అదే రేంజ్లో ఆయన చూస్తూనే ఉంటా అట్లా అని. ఇక నేను ఎప్పుడు కూడా సపోర్టు, మనకున్నాడు సపోర్టు, నేను ఎందుకు పోయి కలవాలి, నేను అంటూ ఆయనకు ఉన్నా, ఆయన నాకు ఉన్నాడు, ఆయన ఒక ధీమా. అట్లనే జరుగుతూ ఉంది. ప్రతి సినిమా ఆయనది స్టార్ట్ అయిందంటే ఇక ఏది ఉన్నా కానీ ఫిష్ వెంకట రాయ్ అంటాడు. పుల్లారావు గారితో కానీ రైటర్ గారితో కానీ ఏదైనా సన్నివేశం వచ్చిందా, అరే ఆడ ఫిష్ వెంకట పోయి రాయి అంటే అంత మైండ్ లో ఆయనకు ఉంది, ఉండిపోయింది. కానీ మీరు అమ్మా మిమ్మల్ని చూస్తే నాకు కుచేలుడు గుర్తొస్తున్నాడు. అమ్మా శ్రీకృష్ణుడు గొప్ప భగవంతుడు అని తెలుసు కదా, ఆయన కష్టాలు పడుతూ ఉన్నాడు కానీ కృష్ణుడి దగ్గరికి రావడానికి చాలా లేట్ చేశాడంట. అవును కరెక్ట్. అంటే అంత గొప్పాళ్ళు కదా, మనం వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. కరెక్ట్. మీరు అలా ఆగిపోయారు. ఆగిపోయాను. కరెక్ట్ అమ్మా. కానీ వచ్చాక ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి మీకు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఆరోగ్యంతో పాటు మీ వర్క్ కూడా
చాలా గొప్ప. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.